దశ మహావిద్యలు ఎలా ఆవిర్భించినాయి, దశ మహావిద్యలు చేయడం వల్ల మనిషికి ఏమొస్తుంది అంటే ఈ 10 రకాలుగా అమ్మవారి యొక్క రూపాలు అవతారాలు ఎందుకు ఉన్నాయి, వాటి వెనక ఉన్నటువంటి రహస్యాలని తెలుసుకుందాం. దానిలో ముందుగా కాళీ అవతారం అంటే అమ్మవారు కాళీ రూపంలో, కాళికా రూపంలో ఉన్నది. అలాగే కింద శివుడిని అట్లా పెట్టేసేసి ఉన్నట్టు ఉంటుంది దీంట్లోనంతా కూడా. అంటే ఏంటి దీని వెనక ఉన్నటువంటి రూపం ఏంటి, దీని వెనక రహస్యం ఏంటి? ఇప్పుడు కాళికా దేవి అంటే త్రిపుర సుందరికి ఆపోజిట్. త్రిపుర సుందరి ఆకర్షణ, త్రిపురాలు. త్రిపుర సుందరి అంటే మనం కంఠంలో కింద ఉండే 5 చక్రాల్లో అన్ని విధాల సుఖాలు అనుభవించేది. మనం 5 చక్రాల్లో సుఖాలు అనుభవించాలి త్రిపుర సుందరి. అది దాటిపోతే ధ్యానంలో మనం ఆజ్ఞా చక్రానికి వెళ్ళిపోతే పూర్ణంగా 5 చక్రాలు అధిగమించినట్టు. ఇది ప్రకృతి, ఇది పర. మనం ఆజ్ఞా చక్రం కైలాసానికి ఎంట్రన్స్. అయితే ఇక్కడ ఈశ్వరుడు బ్రహ్మ విద్య అంటారు ఈశ్వరుడిది, ఇది శ్రీ విద్య. అంటే అక్కడ శ్వాస లేని స్థితి, ఇంకా కంఠానికి కింద లేకపోతే మనకి పైకే శ్వాస ఆడితే అది శ్వాస లయం, అసలు శ్వాసే లేని స్థితే బ్రహ్మ విద్య. అందరు బ్రహ్మ విద్య అంటే అందరు తపస్సు కూర్చొని కుండల్ని లేచి అమృతోట ఊరితే అది ఇంకా మనం బయట లేసేది ఉండదు, పరబ్రహ్మ అయిపోయినట్టే. అమృతోట ఊరుతుందంటే పరబ్రహ్మ అంటే జన్మకు వచ్చాం కదా. ఇప్పుడు ఆ పరబ్రహ్మే, ఆ పరమేశ్వరుడే మనమంతా జన్మ తీసుకున్నాం. అంటే ఆయన స్వరూపాలే మనం, ఆయన కొడుకులు. మన తాతకి కొడుకు మన నాయన, మన నాయన కొడుకు మనం, మన కొడుకు మన కోసం. అంటే మనం అట్ట పరంపర వచ్చాం. కానీ ఆ శివపార్వతులు అనేది శాశ్వతం. విశ్వమంతా అణువున శివపార్వతులు కలిసి ఉన్నారు, పూర్ణంగా ఉంది. అయితే ఇక్కడ మనం వచ్చేటప్పటికి దీంట్లో లేదు పూర్ణత్వం. ఎందువల్ల అంటే అక్కడ సూర్యచంద్రులు బ్రహ్మాండ పాలన చేస్తున్నారు. ఉదయించే సూర్యుడు మనల్ని నిద్ర లేపుతున్నాడు, అక్కడ అస్తమానం. ఇక్కడ కూడా ఎట్లా ఉందంటే బ్రహ్మాండంలో సృష్టి స్థితి లయలు ఉన్నట్టు ఇక్కడ కూడా బ్రహ్మాండంలో సృష్టి స్థితి లయలు ఉన్నాయి. తెల్లకణం పుట్టాడు ఈశ్వరుడు, పరమేశ్వరుడు. ఈశ్వరుడు పరమేశ్వరులోంచి ఎర్రకణం బయటకు వచ్చింది, రక్త బిందువు. బిందువు అంటే కణం, అగ్ని. ఈ తెల్ల అగ్ని కణం, ఎర్ర అగ్ని కణం, ఈ రెండు మెర్జ్ అయినాయి, అరుణకాంతి. దాన్ని శ్రీ అంటారు. ఆ శ్రీయే రాజరాజేశ్వరి, అరుణకాంతే రాజరాజేశ్వరి. ఈ రెండు కలిస్తే ఎర్రటి కాంతి ఏదొచ్చిందో అది ఈశ్వరి. ఇలాంటి ఈశ్వరుడు కాదు, అది ఈశ్వరి అయింది. అంటే శక్తి అయింది. శివశక్తులు వేరైపోతే ఏం లేదు, ఆడ పవర్ లేదు. మనలో వేరైపోయి ఉన్నారు శివశక్తులు. ఫస్ట్ గర్భంలో పోయిన తల్లిదండ్రుల్లో పోయిన శివపార్వతులు జీవరూపంలో జీవకణాలుగా గర్భంలో ఉన్నంచే ఇద్దరు కలిసి ఉన్నారు. అప్పుడు పూర్ణత్వం ఉంది అక్కడ. నీకు కొన్ని జన్మల యొక్క రహస్యాలన్నీ తెలుస్తుంది. అవునండి. అక్కడ జ్ఞానేంద్రియాల్లో, కర్మేంద్రియాల్లో నువ్వు మలమూత్రంలో ఉంటే కూడా అసలు నీకు శ్వాసే లేకపోతే, మనసే లేకపోతే, ఇంద్రియాలు లేకపోతే అది దేంట్లో ఉంటే ఏమి? ఇక శ్వాస లేని బురద గుంటలు వేస్తేమి, మల్లెపూల్లో బండ పెడితే ఏముంది? మనం ఏదో గర్భంలో వాసనలో మగ్గిపోతాం అని అంటే అటు మనసు లేదు, అంటే శ్వాస లేదు, మనసు లేదు, అసలు ఇంద్రియాలే లేవు. ఇంక ముక్కు పనిచేసేది ఎట్ట నీకు? ఏం లేదు. అంటే బయటకు వచ్చినాక విడిపోయారు ఇద్దరు, శ్వాస మొదలదు. ఇక్కడ విడిపోయినందువల్ల శక్తిహీనుడు అయిపోయాడు ఈశ్వరుడు. అమ్మ ఆస్తి ఉంది. ఈ అమ్మ ఆస్తి ఏముందంటే శక్తి. అది ఈ శక్తిని దేనికి వాడుకుంటున్నావు నువ్వు? పంచభూతాలకి ఉపయోగపెట్టుకుంటుంది. ఆమె పార్వతి అయినా 5 చక్రాలు నడుపుతుంది, ఆమె భూదేవైనా 5 చక్రాలు నడుపు, సీతాదేవైనా 5 చక్రాలు నడుపు, ద్రౌపది అయినా 5 చక్రాలు నడుపు. మళ్ళీ ఇక్కడ భూదేవి, ఈమె శక్తి చాలా ఉంది, కోట్ల ఆస్తి. అయితే భర్తకి చెందటం లేదు. తండ్రి కాడికి పోవాలి, తండ్రి జీరో అయిపోయాడు, ఆయనకు ఆస్తి లేదు, అమ్మని చేతిలో ఉంది ఆస్తి అంతా. ఇప్పుడు వీడు మనసు ఆమె కిందకు వచ్చానే శ్వాస మొదలైంది కదా, కిందకు వచ్చింది కదా. ఈ మనసే గణపతి. వీడు గణపతి అంటే అందరు పిల్లకాయలు మన వాళ్ళంతా గణపతులే, గణేశ్వరుడు కాదు. ఆమె ఏం చెప్పొచ్చింది? అయ్యా నేను మన పిల్లోడు ఉన్నాడు మూలాధారంలో గణపతి, వాడిని నేను తీసుకొని వస్తా నీ కాడికి, వాడిని నేను తీసుకొని వస్తా, వాడిని ప్రయోజకుడిని చేసి నీ కాడ పెడతానని కిందకు వచ్చింది.
ఈడేం చేస్తున్నాడు, యుక్త వయసు వచ్చినా కూడా బాహ్య కర్మలు చేస్తా తినటం, తిరగటం, నిద్రపోవటం, ఇవన్నీ కోరికలు, వ్యామోహాలతో వీడు గణపతి గారే ఉన్నాడు జీవితాంతం. గణేశుడు కాల. అమ్మ ఏమైంది, కిందకు వచ్చి మొత్తెక్కి మూలాధారంలో నిద్రావస్థలో ఉంది. వీడు ప్రయోజకుడు ఎప్పుడు అవుతాడంటే జ్ఞానం వచ్చి గురువు దొరికి, ఒరే నా అమ్మ ఏడుంది, అయ్యాడుంది, ఇడిపోయి ఉన్నారు, నా కోసం వచ్చింది మా నాయన్ని వదిలిపెట్టి, నేను ఎట్టో తట్టు ఈమెని పట్టుబట్టి మా నాయన దగ్గరికి చేర్చాలి. ఇక్కడ ఆస్తి ఉంది, శ్రీ సుఖాలు, తిండిపోతనం, జుహ చాపల్యం, గుహి చాపల్యం, ఈ అనుభవిస్తున్నాడు వీడు గణపతిగా. ఈవిడ ఆమె తట్టి లేపు తీసుకోపోవాలి. అంటే మూలాధారానికి అనులోమ చేసి, సంవత్సరం చేసి, ప్రాణాయామం చేసి, మూలాధార ద బ్రహ్మరంధ్ర పర్యంతం, బ్రహ్మరంధ్ర ద మూలాధార గతాగత రూపేణ అంటే ఫోర్స్ చేయాలి. ఈ రెండు కలిపినప్పుడు అగ్ని పెడితే లేసదాన్ని. చంద్రస్వరం వల్ల మొత్తెక్కి నిద్రపోతుంది మూలాధారం. ఎప్పుడు అగ్ని పెట్టావో అనులోమ చేయటం, అగ్ని పెరగదు. అక్కడ ఉంది మినిమం అగ్ని. అమ్మ కొంచెం ఉంది, కానీ అది నిద్ర లేపే అంత కాదు. నువ్వు మార్తాండ భైరుడు అవ్వాల. నువ్వు మూలాధారానికి బాగా చేస్తే అగ్ని పెరిగితే ఆమె నిద్ర లేసి, అప్పుడు ఆమె నిన్ను చేయబట్టుకొని నువ్వు ఆమెను తట్టి లేపి రామ్మ నాయన దగ్గరికి నువ్వు తీసుకోపోవాలి. అది నీ మనసు గణపతి స్థితిలో ఉంది. నువ్వు ఆజ్ఞాకు వస్తే గణేశుడు అయిపోతావు. అక్కడి నుంచి అమ్మ తీసుకోపోద్ది నేను తండ్రి దగ్గరికి సహస్రారానికి. ఇక్కడ దాకా నువ్వు రావాలి. అంటే నువ్వు తండ్రి ఆస్తి ఏంది, దశమహావిద్యులు, అమృతోట, దివ్య దృష్టి, ఇవన్నీ తండ్రి కాడ. ఈ ఆస్తి పోయి అమ్మని యొక్క కుండలిని శక్తి ఆస్తి అక్కడ కలవాల. ఆ ఇద్దరు బ్యాంక్ అకౌంట్ ఒకటే అయిపోద్ది. ఈవెన్ ఆడకి ఎప్పుడు శక్తిని తండ్రి కాడ చేర్చావో నువ్వు అనుభవించేది ఏంటంటే దశమహావిద్యలు అనుభవిస్తావు. అమృతోట వస్తుంది, అమరుడు అవుతావు నువ్వు. ఈ కాడేముంది, శ్రీవాంచి ఉంది, తిండిపోతాను ఉంది కింద, అంతే కదా. శుక్ల శోణితాలు, మలమూత్రాలు, ఇక్కడ ఆహారం, తిండిపోతాను, ఇక్కడ ఈర్ష్య దేశాలు, వీటికి వాడుకుంటున్నావు. దుర్వినియోగం అయిపోతుంది. నువ్వు జ్ఞానవంతుడు అయితే ఒక అపారమైనటువంటి అవ్యాజ్యమైనటువంటి సంపద వీళ్ళిద్దరిని కలిపితే నాకు దశమహావిద్యలు వస్తాయి, సర్వరోగ నివారణ వస్తుంది, సర్వజ్ఞత్వం వస్తుంది. ఇక్కడ పోతానే అమ్మ సర్వజ్ఞత్వం వస్తుంది. ఇంక 2 లోపల పోతే సర్వరోగ నివారణ, ఆయుష్ పెరుగుతుంది. ఇంకా 2 లోపల పోతే సకల సిద్ధులు, దశమహావిద్యలు వస్తుంది. ఇంకా లోపల ఆనందం వస్తుంది, ఆనంద బ్రహ్మ. ఇన్ని 4 ఐటమ్స్ అమ్మ పోయి కలిస్తే అయ్యవారి కాడికి ఈ ఆస్తిని ఆయన కలపాల. ఇది దుర్వినియోగం అయిపోయి దక్షయజ్ఞం చేస్తూ బాహ్య కర్మలో ఆమెను అక్కడనే మార్చేస్తున్నాడు, నిర్లక్ష్యం చేస్తున్నాడు. ప్రతి వ్యక్తి ఎవరు, దక్షుడు. ఈ దక్షుడు నిర్లక్ష్యం చేస్తున్నాడు. అక్కడ చేశాడు అమ్మని, ఆమె వచ్చింది కిందకి, ఆమెను పట్టించుకోవాలి. ఎవరు, అమ్మ పట్టించుకోవాలా, అక్క చెల్లెళ్ళు పట్టించుకోవాలా, తండ్రి పట్టించుకోవాలా, ఎవరు పట్టించుకోవాలా? అంటే ఆయన ఒక్కడేనా దక్షుడు? ప్రతి ఒక్క మనిషి దక్షుడే, బాహ్య కర్మలు చేసేవాడు. అమ్మ కిందకు వచ్చింది, నువ్వు చేసే పని రోజు చేసేది యజ్ఞం. ఆ యజ్ఞానికి ఆమె వచ్చింది, ఆమెను నువ్వు గౌరవించాలా. అరే అమ్మ వచ్చింది కిందకి, మాత తల్లి నువ్వు ఇక్కడ వద్దు, అసలు నువ్వు భర్త కాడిపోమ్మా, నీకు వాల్యూ, భర్తను వదిలిపెట్టి రావద్దు అని మనం తీసుకుపోవాలా. దక్షుడు చెప్పాలా, ఏం తల్లి నువ్వు వచ్చావు అంటే. వీడికి మనసంతా బయట కర్మలతోనే నిద్రలేసి నిద్రపోయేదా బాహ్య కర్మలతో ఉన్నాడు కాబట్టి దక్షుడు. శ్వాస ఆడుతుంది విష్ణువు, మనసు ఉంది బ్రహ్మ, వీళ్ళిద్దరితో నడుపుతున్నాడు. బ్రహ్మ విష్ణువునే పిలిచాడు. నిరీశ్వర యజ్ఞం చేస్తున్నారు అందరూ. ప్రతి ఒక్కరూ బాహ్య కర్మలు అంటే నిరీశ్వర యజ్ఞంలో ఉన్నారు అందరూ. ఈశ్వర యజ్ఞం ఏంది, సమస్వరం చేసి పైకి తీసుకుపోవాలి అమ్మని, మూలాధారాన్ని చేసి. అప్పుడు ఈ 2 స్వరాలు కలిపితే అరుణకాంతి పుట్టద్ది శరీరంలో, ఏ చక్రంలో అయినా కమలాలు వికసిస్తాయి. ఇది శ్రీ విద్య. 2 శ్వాసలు ఎక్కడ ఆడిచ్చినా వారాహ్యాను, రాజశ్యామలాంబను, దశమహావిద్యలను, నవదుర్గను, నీకు శక్తి వస్తుంది. అంటే నువ్వు ఏమైనా పైకి తేకపోయినా ఈ దేవతల శక్తి ఏ చక్రానికి ఆ చక్రానికి నీకు శ్రీ రాజరాజేశ్వరి దేవి స్థితి నీకు వస్తుంది. అట్లా ఇప్పుడు మనం ఈ 2 స్వరాలు ఆడిచ్చి ప్రతి చక్రంలో చేసే విధానం. ఇప్పుడు ఖాళీ ధ్యానంలో సహస్రారానికి వెళ్ళిపోయి ఎప్పుడైతే అంతర్ముఖమైందో మనసు సహస్రారానికి, ఈ శ్వాస ఊర్ధ్వగతి చెందుతుంది. అమ్మ కిందకు వచ్చిందని
శ్వాస కిందకు వస్తే అమ్మ కిందకు వచ్చింది. శ్వాస చంద్రస్వరం ఆడినని చెప్పి ఆమెకి అక్కడ కళ్ళలో చంద్ర కళ్ళలో. ఈ శ్వాస ఆడకపోతే ఆడ ఉండదు. అందుకని అక్కడ నువ్వేం చేసావు, పైకి ధ్యానంలో అంతర్ముఖం అయినప్పుడు ఈ శ్వాస కట్ అవుతూ వస్తే ఒక చక్రం మూలాధారంలో క్రియాశక్తి కోల్పోతాం, కట్ అయిపోతుంది. మళ్ళీ స్వాధిష్టానం వరకు ఆడుతుంటుంది. మూలాధారం కట్టు, మూలబంధనం పడి పైకి వచ్చావు, స్వాధిష్టానం కట్టు, కోరికలన్నీ పోతాయి. అంటే ఉత్పత్తి మణిపూరకంగా ఆడితే మళ్ళీ హృదయ కమలం ఆడుతుంది, ఆకలి పోతుంది, ఈ పెత్తనం పిచ్చి పోతుంది. పెత్తనం పిచ్చిది మణిపూరకం, సూర్యస్థానం. ఇంకా కంఠానికి ఆడింది అనుకో, హృదయ కమలంలో బాహ్య కర్మలు, ప్రేమతత్వం అన్నీ పోతాయి, మనసు బలహీన పడిపోతుంది. ఆజ్ఞలోనే ఆడింది అనుకో, ఈ లాక్ పడదు. 3 బంధనాలు బండి ఇది డ్రై అయిపోయింది. అంటే ఇది పంచప్రేతాలుగా మారింది. ప్రేతం అంటే శక్తి లేదు, ప్రేతం. బ్రహ్మ అంటే ఏంది తెలుసా, 2 సూర్యచంద్రులు కలిసి ఉదయం అరుణకాంతితో విరాజిల్లేటటువంటి సూర్యుడు బ్రహ్మ. అది పవర్. శ్రీ ఉష శ్రీ అంటే ఉదయాన్ని ఉదయించే సూర్యుడే శ్రీ. 2 రామ, సూర్యుడు చంద్రుడు. ఈ రామ ఈ 2 కలిపితే శ్రీరాముడు అవుతాడు ఎవరైనా. ఈ 2 విడివిడిగా ఆడినని చెప్పి కావు. అందుకని ఇది పైకి ఆడింది అనుకో, ఎడకి బంధనం పడిపోయింది. అప్పుడు పంచభూతాలు ప్రేతాలుగా మారిపోయినాయి. శ్వాస కిందకి లేదు, ఈ పార్ట్లన్నీ ఇంకా దాంతో లేదు. ఇక్కడికే ఆడితే ఇప్పుడు ఇవన్నీ జయించేసినట్టు. శ్రీ కదా ఆమె, ఖాళీ అంటే శక్తి కదా. ఇప్పుడు ఆజ్ఞా నుంచి ఆమె లోపలికి వెళ్ళిపోద్ది సహస్రాలు. అప్పుడు ఇక్కడ ఏమైపోయింది, ఖాళీ అయిపోయింది. ఖాళీ అంటే ప్రేతాలుగా మారిపోయింది, ఏం లేవు. ఇవన్నీ చీరలు కట్టుకొని, పూలు పెట్టుకొని, పౌడర్ వేసి, బొట్టు పెట్టి, నగలు, అలంకారం, ఇవన్నీ ఏంటి ఈ అలంకారాలు. అవన్నీ పచ్చంగా విరాజిల్లుతుంటే, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు 2 ఆడుతుంటే అవన్నీ ఉన్నట్టు త్రిపుర సుందరి. ఇప్పుడు ఇవన్నీ దాటిపోయింది కదా, త్రిపురాలు డ్రై అయిపోయినాయి, ఎండిపోయినాయి. అప్పుడు ఖాళీ అయిపోయింది. మొత్తం చక్రాలన్నీ నల్లగా పోయినాయి, వైట్ లేదేడా, నల్లగా పోయినాయి. అందుకని ఆమె ఆడ పోయింది కాబట్టి సింహాసనాన్ని ఎక్కింది. పైన పాయింట్ మన ఆత్మ సహస్రారంలో ఒక సింహాసనం ఉంటుంది, కింద మంత్రి శాఖలు ఉన్నాయి. అన్ని నవగ్రహాలే మంత్రులు. ఈ బయట కింద నవగ్రహాలు ఉన్నాయి. ఇవన్నీ దాటి ఆమె అమనస్క స్థితిలో, అమనస్క స్థితి అంటే పెద్ద అవధూత అన్నట్టుగా ఆమె అంతర్ముఖం అయిపోయి ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోయింది. కాళరాత్రి ఇంకా ఏం లేదు, ఇక్కడ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లేవు, సూర్యచంద్రులు లేరు. అప్పుడు ఏమైంది, సూర్యచంద్రులు లేకపోతే ఇది ఆడటం ఆడటం. అప్పుడేం దాన్ని ఏమంటారు, సూర్యచంద్రులు లేకపోతే కాళరాత్రి. ఆ వ్యక్తిలో, ఆ సాధకురాల్లో, ఆ సాధకుల్లో కింద చక్రాలు జయించేసి పైకి వెళ్ళిపోయి కూర్చుంటే చీకటిని చూస్తూ ఉంటాడు. ఇది కాళరాత్రి అయిపోయింది. అందుకని ఖాళీ, కోరికలు లేవు, 16 చంద్రకళలు లేవు, 8 కళలు లేవు, 4 కళలు లేవు, చంద్రకళలన్నీ లేవు, సూర్యకళలు లేవు. మరి ఖాళీ అయిపోయింది. ఖాళీ కాదు.